అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. 300 సినిమాలు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసిన గొప్ప గొప్ప కమెడియన్స్ వేల మీదే ఉన్నారు. బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు, వేణుమాధవ్ గారు, మీరు లేని సినిమా లేదు కదా. అలాంటిది ఇప్పుడు ఇదే స్టార్ కమెడియన్స్, అంటే కొంతమంది చనిపోయారు అనుకోండి, ఇప్పుడున్న ఈ కమెడియన్సే ఆఫీస్ మెట్లు ఎక్కుతూ ఆఫీస్ మెట్లు దిగుతూ మాకు ఒక మంచి రోల్ ఇవ్వండి, ఒక ఆఫర్ ఇవ్వండి అని అడిగే స్థాయికి వచ్చిందంటే అది ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? మీరు కూడా ఎన్నో ఆఫీసులు తిరుగుతున్నారు, 3-4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు. అంటే నేను తిరిగా లేదు అంటలేదు. అంటే మనం పిఆర్ఓ ఇప్పుడు 10 మంది డైరెక్టర్లను కలిస్తే 10 మందిలో కనీసం 2-3 ఖచ్చితంగా వేషం ఇస్తారు. అప్పుడు డైరెక్టర్ గారికి సపరేట్ ఒక ఆఫీస్ ఉండేది. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆఫీస్ ఎక్కడో తెలియట్లేదు నాకు. ఒకళ్ళు తీసుకుని వెళ్ళగా లేరండి, ఆయన హోటల్లో ఉన్నారు. ఇప్పుడు గ్రాండ్ కాకతీయలో ఉన్నారు అనుకోండి, గ్రాండ్ కాకతీయ మనం వదలరు. నా టైం బాగా ఉంది, ఆయన ఆఫీస్లో ఉన్నారు అనుకోండి, కింద వాచ్మెన్ వాడు ఉంటాడు, వాడేడో నేపాలీయోడు బీహారీయోడో ఉంటాడు, నయ్యే నయ్యే సాబ్ నయ్యే అంటాడు. ఆయన కారు కనిపిస్తుంటది, అంటే వాడు తప్పు కాదు చెప్పుంటారు. పోనీ ఆడిని తప్పించుకొని ఆడిని బతిమాలి లోపలికి వెళ్ళాము అనుకో. అక్కడ ఇప్పుడు అంటే మేమున్నప్పుడు ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ ఏమీ లేదు. నాకు తెలిసిన వరకు ప్రొడ్యూసరు, డైరెక్టరు, 2 కో డైరెక్టరు, ఒక డైరెక్టర్ ఏమో స్పాట్లో ఉంటాడు, ఒక కో డైరెక్టర్ డేట్లు షెడ్యూల్ డేట్లో వేస్తాడు, తర్వాత అసోసియేట్, మెయిన్ అసోసియేట్ 2-3 ఇది. అప్పుడు డైరెక్టర్ కో డైరెక్టర్ గారు అన్న డైరెక్టర్ గారు అంటే బిజీగా ఉన్నారు ప్రకాష్, ఒక 10 నిమిషాలు కూర్చో నేను చెప్తాను. ఒక డైరెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి ఆయన బిజీగా ఉంటే ఒక సాయంకాలం రమ్మను అని చెప్పేవాడు. సాయంకాలం వెళ్ళి కలిసేవాడు, లేదా అక్కడే ఒక అరగంటలో వస్తాను బై లంచ్. ఇప్పుడు అసలు నీకు కిందనే ఆపేస్తున్నారు కదా. చాలా ఆఫీసులకు వెళ్ళారు, ఎన్ని ఆపేశారు? ఒక 8-9 ఆఫీసుల్లో సార్ మీ ఫోటో ఇచ్చేళ్ళండి. 300 సినిమాలు చేసి ఫోటో ఫేస్ అందరికి తెలుసు, మళ్ళీ ఇచ్చా సిగ్గుపడలా ఇచ్చా. ఆ సినిమా ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్, పెద్దమ్మ గుడి దగ్గర ఆఫీస్, పేరొద్దు. వెళ్తే సార్ కార్ పార్క్ చేశాను, వెళ్తే కింద వాడు వాచ్మెన్ ఉన్నాడు, నేపాలీవాడు బీహారీ వాడు, హిందీ మాట. వాటికి నేను ఎవరో తెలియదు. డైరెక్టర్ సాబ్ నయ్యి అన్నాడు. ఆప్ కౌన్ అన్నాడు. ఆర్టిస్ట్ మరి ఇమీడియట్గా తీసి ఇలా చూపెట్టా. అచ్చా తుమ్ యాక్టర్ ఆర్టిస్ట్ సినిమా మే కామ్ కర్తే జావ్ అన్నాడు. లోపలికి వెళ్తే కింద అందరిని పిల్లలందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వెళ్ళా, ఓ అబ్బాయి వచ్చాడు, అసోసియేట్ డైరెక్టర్ అనమాట. సరే చెప్పండి అన్నాడు. బ్రదర్ నా పేరు తిరుపతి ప్రకాష్. తెలుసండి వెళ్ళి డైరెక్టర్ గారు కలుద్దాం. డైరెక్టర్ గారు లేరండి, బయటికి వెళ్ళారు, మీరు కాస్టింగ్ డైరెక్టర్ కలవండి. ఫస్ట్ టైం నేను కాస్టింగ్ డైరెక్టర్ అనేది వెంటనే, అంటే కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఏంటి అన్న. కాస్టింగ్ అనేది ఆర్టిస్ట్ సెలెక్ట్ చేస్తాడు, కాస్టింగ్ అంటే మామూలు నాకు తెలిసిన కో డైరెక్టర్ కూడా అప్పుడు కో డైరెక్టర్ ఎలా ఉండేవాళ్ళు, 10 ఫోటోలు 20 ఫోటోలు తీసుకొని డైరెక్టర్ గారు తిరుపతి ప్రకాష్, వేణుమాధవ్, గణేష్ ఇలా చెప్తే ఆయన రాసుకునేవాడు. కాస్టింగ్ డైరెక్టర్ కలవండి అని. ఎక్కడంటే లోపల అబ్బాయి షూట్ చేస్తున్నాడు. బ్రదర్ చెప్పండి అన్నాడు. అంటే నేను తిరుపతి ప్రకాష్. చెప్పండి వెళ్ళి డైరెక్టర్ గారు కలుద్దాం, నేను ఆర్టిస్ట్ అండి. సరే సార్ మీ ఫొటోస్ పంపించండి నాకు అన్నాడు. ఓకే ఇప్పటికి బాగా ఫొటోస్ పంపించి నేను చేసిన యాక్ట్స్ ఇవి కూడా యూట్యూబ్లో ఉంటాయంటే లింకులు పెట్టండి సార్ నాకు అన్నాడు. ఫొటోస్ ఒక గోడ దగ్గర నిలబెట్టి 4-5 ఫోటోలు తీసుకున్నాడు. అవి సార్ నంబర్ అడిగాను, నంబర్ ఇచ్చాడు. అప్పటికప్పుడే యూట్యూబ్లో పాత సినిమాలు ఒక 4-5 లింక్ పెట్టారు. కో డైరెక్టర్ లేదు సార్, కో డైరెక్టర్ బిజీ అండి. చెప్పండి డైరెక్టర్ గారు లేదు సార్, ఆయన హీరో గారి దగ్గరికి స్టోరీ డిస్కషన్కి వెళ్ళారు. నిజమేమో, బట్ కారు కనపడింది నాకు. సరే కంపెనీ కార్లో వెళ్ళారో లేకపోతే ఒక 10 నిమిషాలు ఉన్నా బయటికి వస్తూ ఇలా వాడు నేను బయటికి రాగా ఇట్లా గేట్ వేస్తుంది, ఎందుకు ఇట్లా వెనక్కి తిరిగితే ఆ సినిమా డైరెక్టరు, రైటర్ 2 పోటీగా మాట్లాడుతున్నారు. వచ్చేసా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. ఏమనిపించింది అంటే ఇప్పుడు డైరెక్టర్స్, హీరోస్ అంతా మన వాళ్ళే అనుకోని మంచి వాళ్ళే, కానీ ఇప్పుడు ఒక దిక్కుమాల సంత ఒకటి వచ్చింది, థర్డ్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళ వల్లే ఇంత గ్యాప్ పెరిగింది ఆర్టిస్టులకి, హీరోస్ కి, డైరెక్టర్స్ కి అని చెప్పుకోవచ్చా? పూర్వం అంటే నేను చెప్పేది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళకి ఈ కారవెన్లు ఇవి రానప్పుడు చిరంజీవి గారు కూడా అందరికి ఇలా టేబుల్ వేసేవాడు. సెటప్ హీరో దగ్గర
హీరోయిన్, మెయిన్ ఆర్టిస్టులు ఇలా ఇక్కడ కూర్చునేవాళ్ళు. Hmm. ఆ పక్కనే కొంచెం దూరంలో కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్ వాళ్ళు, మిగతా వాళ్ళు ఆర్టిస్టులు ఇలా సెటప్. ఇప్పుడు కారవెన్ లేవు. నాకు తెలిసి నేను కారవెన్ చూసింది మాస్టర్ సినిమా అప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారికి అప్పుడే వచ్చింది. Hmm. బాంబే నుండి తెప్పించారు. ఎప్పుడు ఆయన కారవెన్లో కూర్చునేవాడు కాదండి. చెట్లు ఇలాగే చీరలు వేసుకొని కూర్చోవాళ్ళు, పిలిచేవాళ్ళు, అక్కడ ఆయనతో పాటు భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు కారవెన్లో వచ్చినాక బ్రేక్ అనగానే ఎవరు కార్లో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు వ్యాన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అది privacy అనుకోండి, అది వేరే విషయం. అటాచ్మెంట్ దూరం అయింది. మీరు క్యారవాన్ లో ఉండి చేసే సినిమాలు చాలా ఉన్నాయి కదా, ఉన్నాయి. అదే నేను చెప్తుంది. ఇప్పుడు నేను ఒక్కడే బయట కూర్చుని ఏంటంట, ఇప్పుడు నువ్వు ఉన్నావు రోషన్, నువ్వు నేను బయట కూర్చొని తిన్నాడు, ఎవడు అంత ఎవరు కూడా అడిగిపోతే నేను ఒక్కడే కూర్చొని పిచ్చర్లాగా ఒకటే కూర్చొని తినాలి. తినలేదు అనుకో, రేపటి బండి కట్ చేస్తారు, నేను బయట ఉంటాడు ఇంకెత్తుకొని. ఇలా పోటీగా చూసిన డైరెక్టర్ ని పిలిచి హాయ్ అన్న చెప్పారా? ఇందా చెప్పాను చూడు, మనకు వస్తుంది అన్నది వస్తుంది, రాదన్నది రాదు. నేను హాయ్ అన్నాను అనుకో, ఆయన చూసి కూడా ఒక్కంత చూసి తల తిప్పేసుకున్నాడు అనుకో, ఇంకా బాధేస్తుంది. ఇవాళ పెద్ద డైరెక్టర్లు, ఇవాళ ఉన్న డైరెక్టర్లు వీళ్ళందరూ మా గురువుల దగ్గర, నేను చేసిన డైరెక్టర్, కో డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, నేను తెలియని వాళ్ళు ఎవరు కాదు. ఒక రైటర్ ఒక డైరెక్టర్ అయ్యాడు అనుకో, అప్పుడు ఈవి గారి దగ్గర ఒక కో డైరెక్టర్ వర్క్ చేసినాడే. అవును, అంతే కదా. వినాయక్ గారి దగ్గర, అందరి దగ్గర work చేస్తున్నారు. నా గురించి రాసే ఉంటాడుగా, నేను అదే అనుకుంటా. అప్పుడు నా గురించి క్యారెక్టర్ ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఒకసారి అనిపిస్తుంది తెలుసా, సినిమా చూస్తుంటే ఏదో చిన్న సీన్ కనిపిస్తుంది, దీన్ని కూడా పని చేయమా నేను, ఈ వేషం కూడా ఎస్ఆర్ అన్నాడు కూడా కానిస్టేబుల్. ఈ ఎస్ఆర్ కూడా. ఇంకోటి విషయం చెప్తా, నా టైం బాగుండి నేను ఆ డైరెక్టర్ని కలిశాను అనుకో, సార్ ఏదో బా ప్రకాష్ గారు మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, పెద్ద హీరోలతో చేశారు, మరి చిన్న క్యారెక్టర్ ఏం చేస్తారు? చిన్న క్యారెక్టర్ ఇవ్వరు, చిన్న క్యారెక్టర్ ఇస్తే నామోషి, పెద్ద క్యారెక్టర్ ఇవ్వరు. ఇన్ని సినిమాలు చేశారు ప్రకాష్, 2-3 సినిమాలు, 2 సీన్లు 3 సీన్లు, సార్ అదే ఇవ్వండి. బాగోదండి, వద్దు, మంచిది ఇస్తా. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అసలు అంటే డిప్రెషన్ అంటే బాధ ఎప్పుడన్నా అనిపిస్తుంది, అరే మా డైరెక్టర్లు కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది సినిమాలు పెద్దవాళ్ళు అయిపోయారు, సినిమా వాళ్ళు ఏంటంటే మనం ఇలా ఉండేది కాదు కదా. ఇప్పుడు రేంగాచార్య గారు ఉన్నారు, సినిమాలు ఈవి సత్యనారాయణ గారు పోయారు, సుబ్బయ్య గారు పెద్ద, కృష్ణారెడ్డి గారు సినిమాలు లేవు, రవిరాజ్ పిన్శెట్టి గారు ఆయన లేరు, ఒక్క బోయపాటి గారు మాత్రం ఒకసారి ఆఫీస్కి వెళ్ళారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చెప్పారు, ఓపెన్గా చెప్పారు. నేను అదే అంట, ప్రకాష్ సినిమాలో కామెడీ లేదు, మొత్తం యాక్షన్. ఏమాత్రం అవకాశం వస్తే ఏమాత్రం ఇస్తాను, నువ్వు నాకు వేషం ఇవ్వద్దు, ఒక 2 నిమిషాలు మాట్లాడితే చాలు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు డైరెక్టరు, నేను కలుద్దాం, నాకు ఒక చిన్న లోపల ఏదైనా క్యారెక్టర్ ఉందేమో, ఇస్తాడేమో, ఆ క్యారెక్టర్ ఉండదు అసలు, నాకు తగ్గ క్యారెక్టర్ ఉండదు అనుకున్నాం. అదేదో నేను వెళ్ళి ఆ కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ కనపడి ఇట్లా వచ్చారంటే, ప్రకాష్ గారు, ప్రకాష్ ఏం లేదండి క్యారెక్టర్స్, నెక్స్ట్ టైం చూద్దామన్నా, ఓహో అసలు ఇంటర్వ్యూ దొరకదు, డైరెక్టర్ గారు కలవడానికే అవ్వదు. ఇప్పుడంతా డైరెక్టర్లు బయట దేశంలో రాసుకుంటున్నారు, స్టార్ హోటల్స్ లో ఉంటున్నారు, ఏ హోటల్లో ఉంటున్నారో తెలియదు అంత. ఇప్పుడు డైరెక్టర్ని కలవాలంటే పెద్ద హీరోయిన్ అయినా ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండాలి, పెద్ద కమెడియన్ అయినా ఉండాలి. ఇప్పుడు పెద్ద కమెడియన్స్ ఉన్నారు అసలు, నీకే తెలియాలి. కామెడీకి స్కోప్ ఉంది అసలు? ఇప్పుడు అసలు కామెడీ ఉంది, ఒక 4 సీన్లు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడమే నేను కమెడియన్ అని చెప్పేసి, వాళ్ళు చేసే కామెడీ సీన్స్ ఎన్ని ఉంటాయి దాంట్లో, ఆ సినిమాలో వేల మీద లెక్కేసుకోవచ్చు. అవి గోల్డెన్ డేస్ బాస్, గోల్డెన్ డేస్.